Hi friends, welcome to my channel Balaji Tech Videos. ఫ్రెండ్స్ ఈరోజు మన టాపిక్ వచ్చేసి హౌ టు అన్సబ్స్క్రైబ్ అన్వాంటెడ్ మెయిల్స్ అనమాట. మనకు మెయిల్స్ అనేవి చాలా వస్తూనే ఉంటాయి అన్వాంటెడ్వి. వాటన్నిటిని ఎలా అన్సబ్స్క్రైబ్లో చూపిస్తాను చూడండి. ఇప్పుడు మనం ఒక మెయిల్ అనేది క్లిక్ చేస్తాం అనమాట. నేను ఒక మెయిల్ అనేది క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మార్క్ చేశాను చూడండి అన్సబ్స్క్రైబ్ అని. దాన్ని క్లిక్ చేసాము అంటే వేరే పేజ్కి అనేది మనకు రీడైరెక్ట్ అవుతుందన్నమాట. రీడైరెక్ట్ అయిన తర్వాత మనకు కొన్ని రీజన్స్ అనేది వస్తుంది చూడండి, చూపిస్తాను. ఇప్పుడు డ్రాప్ డౌన్లో మనకు ఆప్షన్స్ అన్నీ వస్తాయన్నమాట. ఇక్కడ చూడండి ఎందుకు మనం అన్సబ్స్క్రైబ్ చేయాలనుకుంటున్నాము అని వస్తుంది. మనకు పర్టికులర్ రీజన్ మనం క్లిక్ చేసి అన్సబ్స్క్రైబ్ అని క్లిక్ చేసామంటే అన్సబ్స్క్రైబ్ అయిపోతుంది. ఈ విధంగా ఒక్కొక్కటి చేసుకోవాలంటే చాలా కష్టం అనమాట. సో అన్నిటినీ ఒకేసారి ఎలా అన్సబ్స్క్రైబ్ చేసుకోవాలో ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. మన క్రోమ్ బ్రౌజర్ అనేది ఓపెన్ చేసుకొని అన్రోల్ మీ అని టైప్ చేసి ఎంటర్ చేయండి. ఎంటర్ చేశారంటే మనకు ఇక్కడ ఫస్ట్ లింక్ వచ్చింది చూడండి అన్రోల్ మీ అని, దాన్ని క్లిక్ చేయండి. లేదా అంటే మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను లింక్, డైరెక్ట్ ఈ యొక్క వెబ్సైట్లోకి వచ్చేస్తాము. ఇప్పుడు సైన్ అప్ అవ్వండి. మీకు అకౌంట్ కానీ లేకపోతే సైన్ అప్ అవ్వండి, ఉంటే లాగిన్ చేయండి. ఇప్పుడు చూడండి సైన్ అప్కి మనకు 5 ఆప్షన్స్ ఇచ్చారు. ఏదైనా ఒక ఆప్షన్ చూస్ చేసి సైన్ అప్ అవ్వి అండ్ యాక్సెప్ట్ కొట్టాలి. యాక్సెప్ట్ క్లిక్ చేసామంటే నెక్స్ట్ మనకు ఈ విధంగా వస్తుందన్నమాట. ఇక్కడ మనం ఏ మెయిల్ అయితే ఇస్తామో ఆ మెయిల్లోకి మనము మన యొక్క అన్వాంటెడ్ మెయిల్స్ అన్నిటిని అన్సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ చూడండి ఆటోమేటిక్ అప్గ్రేడ్ ఉంది. ఇది ఇండియాలో యాక్సెస్ లేదు, మనం మాన్యువల్ అప్గ్రేడ్ అనేది చేస్తాం అనమాట. ఇక్కడ మాన్యువల్ అప్గ్రేడ్ ఉంది కదా, సెకండ్ ఆప్షన్, దాన్ని క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేసుకోవాలి, ఎందుకంటే మనకు ఆటోమేటిక్ అప్గ్రేడ్ అనేది మనకు ఇండియాలో అవైలబుల్లో లేదు. సో మనం మాన్యువల్గా అప్గ్రేడ్ అనేది చేస్తాం అనమాట. మాన్యువల్ అప్గ్రేడ్ అనేది ఇక్కడ ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు దాన్ని క్లిక్ చేసామంటే ఈ విధంగా 2 స్టెప్స్ అని వస్తుంది అనమాట. ఫస్ట్ స్టెప్ ఏంటంటే 2 స్టెప్ వెరిఫికేషన్ చేయాలి మన యొక్క మెయిల్కి. దాన్ని క్లిక్ చేయండి. ఎనేబుల్ 2 స్టెప్ వెరిఫికేషన్, దాన్ని క్లిక్ చేసుకొని మనకు పేజ్ అనేది రీడైరెక్ట్ అవుతుంది. ఇక్కడ మనం మెయిల్ పాస్వర్డ్ అనేది ఇక్కడ ఇస్తాం అనమాట. ఇచ్చిన వెంటనే నెక్స్ట్ అనేది క్లిక్ చేయండి. నెక్స్ట్ క్లిక్ చేసామంటే మన యొక్క మెయిల్ 2 స్టెప్ వెరిఫికేషన్లోకి వెళ్తుంది అనమాట. అక్కడ ఆఫ్లో ఉంటుంది, దాన్ని ఆన్ చేసి పెట్టుకోవాలి మనము. దాన్ని ఎలా ఆన్ చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను చూడండి కంటిన్యూ ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. కంటిన్యూ క్లిక్ చేసామంటే మనకు ఈ విధంగా వస్తుందన్నమాట. మన యొక్క 2 స్టెప్ వెరిఫికేషన్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. దానికి ఓటీపీ వస్తుందన్నమాట. ఏ మొబైల్ నెంబర్ ఇస్తామో ఆ మొబైల్ నెంబర్కి ఓటీపీ అనేది వస్తుంది. లేదు అంటే కాల్ కూడా చేసుకోవచ్చు మనం. చూడండి మొబైల్ నెంబర్ ఇచ్చేసాను అండ్ సెండ్ కొట్టాను, మనకు ఓటీపీ అనేది వచ్చింది. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను నేను. ఇప్పుడు ఎంటర్ చేసుకున్నామంటే నెక్స్ట్ క్లిక్ చేస్తాం అనమాట. చూడండి నెక్స్ట్ క్లిక్ చేశాను. ఇప్పుడు నెక్స్ట్ క్లిక్ చేసామంటే నెక్స్ట్ స్టెప్లోకి వెళ్తుంది మనకి. ఇప్పుడు చూడండి టర్న్ ఆన్ అని ఉంది కదా, మన యొక్క 2 స్టెప్ వెరిఫికేషన్ అని టర్న్ ఆన్ చేసుకోవాలి. ఇప్పుడు ఇంతకుముందు ఆఫ్లో ఉంది, దాన్ని ఆన్ చేసుకుంటాం అనమాట. ఆన్ చేసుకున్న వెంటనే మనము బ్యాక్ అనేది వచ్చేయాలి. ఇక్కడ చూడండి అన్రోల్ మీ యాప్లోకి రావాలన్నమాట. ఇప్పుడు అన్రోల్ మీ యాప్లోకి వచ్చేసామంటే మనకు ఫస్ట్ స్టెప్ అనేది కంప్లీట్ అయింది. ఇప్పుడు సెకండ్ స్టెప్ ఏంటంటే క్రియేట్ యాప్ పాస్వర్డ్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసామంటే మన యొక్క మెయిల్ పాస్వర్డ్ ఇక్కడ క్లిక్ చేసుకొని ఎంటర్ చేసి అండ్ నెక్స్ట్ క్లిక్ చేసామంటే ఇక్కడ మనకు పాస్వర్డ్ అనేది ఇక్కడ జనరేట్ అవుతుందన్నమాట. మనకు చూడండి సెలెక్ట్ యాప్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ దాన్ని క్లిక్ చేసుకొని కింద అదర్ ఉంది కదా కస్టమైజ్ నేమ్ అని, దాన్ని క్లిక్ చేయండి. ఆ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట మనం. ఇప్పుడు చూడండి నేను సెలెక్ట్ చేస్తాను. సెలెక్ట్ యాప్ ఉంది కదా, అక్కడికి వెళ్ళి మనము మన యొక్క యాప్ నేమ్ అనేది ఇచ్చుకోవాలన్నమాట. అదేవిధంగా ఇస్తాం. ఇప్పుడు చూస్తాను చూడండి అదర్ ఉంది కదా కస్టమైజ్ నేమ్, దాన్ని క్లిక్ చేస్తాం అనమాట. దాన్ని క్లిక్ చేసామంటే మనకు యాప్ నేమ్ అనేది ఇచ్చుకోవాలి. నేను అన్రోల్ మీ అని ఇస్తున్నాను అనమాట. అన్రోల్ మీ ఏదైనా యూజర్ నేమ్ మీ ఇష్టం ఏదైనా ఇవ్వచ్చు దీనికి యాప్కి. అండ్ జనరేట్ అని క్లిక్ చేసామంటే మనకి ఇక్కడ పాస్వర్డ్ వచ్చింది చూడండి, వెల్లో కలర్ బ్యాక్గ్రౌండ్లో అండ్ ఈ విధంగా బ్లాక్ కలర్లో వచ్చింది. దాన్ని కాపీ చేసుకొని డన్ క్లిక్ చేయండి. కాపీ చేసుకొని అన్రోల్ మీ యాప్లోకి వచ్చామంటే ఇప్పుడు డన్ క్లిక్ చేయండి. ఫస్ట్ మనం డన్ క్లిక్ చేసి నెక్స్ట్ అన్రోల్ మీ యాప్లోకి వచ్చామంటే మనకు ఇక్కడ కంటిన్యూ వస్తుంది అనమాట. ఇప్పుడు ఆ పాస్వర్డ్ కాపీ చేసుకొని ఉండి దాన్ని కంటిన్యూ వస్తుంది. ఇక్కడ ఆ పాస్వర్డ్ని ఇక్కడ పేస్ట్ చేయండి. ఇక్కడ పేస్ట్ చేసుకోవాలి. పేస్ట్ చేసి కంటిన్యూ అని క్లిక్ చేసామంటే మనకు మన యొక్క దీంతోకి వెళ్తాం అనమాట. ఇప్పుడు కంటిన్యూ క్లిక్ చేయండి. కంటిన్యూ అనేది క్లిక్ చేశాను. ఇప్పుడు నేను కంటిన్యూ క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ లెట్స్ గో అని ఉంది కదా, దాన్ని ఎంటర్ చేయండి. దాన్ని క్లిక్ చేసామంటే మనకు నెక్స్ట్ కొన్ని ఆప్షన్స్ అనేది చూపిస్తుంది. మనం
వాటన్నిటిని నెక్స్ట్ అని గాట్ ఇట్ అని క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేసామంటే చూడండి ఆసమ్ అని ఉంది, దాన్ని క్లిక్ చేయండి. ఆసమ్ అని దాన్ని క్లిక్ చేసామంటే కూల్, దాన్ని క్లిక్ చేయండి. ఇవన్నీ జస్ట్ ఇది. ఇప్పుడు చూడండి మనకు ఎన్ని సబ్స్క్రిప్షన్ ఉన్నాయో మన యొక్క మెయిల్లో ఇక్కడ కౌంట్ చూపిస్తుంది. చూడండి స్టార్ట్ ఎడిటింగ్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేసామంటే ఆల్ఫాబెటిక్ ఆర్డర్లో మనకు ఎన్ని సబ్స్క్రిప్షన్లు ఉన్నాయో అన్నీ ఆల్ఫాబెటిక్ ఆర్డర్లో వస్తాయన్నమాట. ఇప్పుడు మనకి ఏదైతే మనకు అన్వాంటెడ్ అనిపిస్తుందో దాన్ని ఈజీగా మనము A to Z చూడు, A to Z ఎన్ని సబ్స్క్రిప్షన్లు ఉన్నాయి, 12 ఉన్నాయని చెప్పించారు కదా, అక్కడ 12లో ఏదో ఒకటి మనకి ఎక్కడైతే అన్సబ్స్క్రిప్షన్ కావాలో దాన్ని ఇక్కడ అన్సబ్స్క్రైబ్ అని కూడా క్లిక్ చేయొచ్చు. ఇప్పుడు నేను చేస్తాను చూడండి ఒకటి. ఇక్కడ చూడండి మనకు ఇక్కడ అన్వాంటెడ్ ఇది అనిపించింది అనుకోండి, ఇప్పుడు దాన్ని అన్సబ్స్క్రైబ్ అని క్లిక్ చేసామంటే అన్సబ్స్క్రైబ్ అయిపోతుంది. చూడండి ఈ విధంగా క్లిక్ చేశాను, అన్సబ్స్క్రైబ్ అయిపోయింది. చూడండి అన్సబ్స్క్రైబ్ 2 చేశాను నేను. ఇది మీరు మళ్ళీ చూడాలంటే ఇక్కడ ఎడిట్ సబ్స్క్రిప్షన్ ఉంది కదా, ఎడిట్ సబ్స్క్రిప్షన్లో మళ్ళీ ఎడిట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి ఇవన్నీ ఎన్ని అన్సబ్స్క్రైబ్ అయ్యాయి ఇక్కడ చూపిస్తుంది, మొత్తం సబ్స్క్రిప్షన్ అంతా ఇక్కడ చూపిస్తుంది అనమాట. ఈ విధంగా మనం అన్సబ్స్క్రైబ్ అని చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈజీగా మనకు ఎన్నైనా కూడా A to Z అన్నీ ఉంటాయి ఇక్కడ ఆల్ఫాబెటిక్ ఆర్డర్లో. వీటిలో ఏదైనా మనకు అన్సబ్స్క్రైబ్ అనిపించిందంటే ఇక్కడ అన్సబ్స్క్రైబ్ చేసుకొని ఫినిష్ కొట్టామంటే మనకు అన్సబ్స్క్రైబ్ అయిపోతుంది అనమాట.